హలో, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోతుంది బీట్రూట్ దోశ. రండి ప్రాసెస్ చూద్దాం. మీడియం సైజులో ఉన్న ఒక బీట్రూట్ని తీసుకొని చక్కగా తోలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనం కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం. బీట్రూట్ అనేది ఇలా గ్రైండ్ అయ్యాక మనం నార్మల్ దోశ పిండిని తీసుకుందాం. ఆ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి. ఇలా మనం వడకట్టుకునేటప్పుడు బీట్రూట్ జ్యూస్ మాత్రమే పిండిలో పడాలి. బీట్రూట్ తొక్క అనేది అస్సలు పిండిలో కలపొద్దు. సో దానికోసం నేను చాలా సన్నగా ఉండే స్ట్రైనర్ ని వాడుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ స్ట్రైనర్ లేకపోతే చక్కగా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లో బీట్రూట్ పేస్ట్ ని వేసుకొని పిండుకోండి. అప్పుడు జ్యూస్ మాత్రమే పిండిలో పడతాయి. ఇలా మనం బీట్రూట్ జ్యూస్ ని దోశ పిండిలో వేసుకున్నాక కొంచెం జీలకర్రని ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీ. మనం నార్మల్ వాటర్ కి బదులు దోశ పిండిలో బీట్రూట్ జ్యూస్ ని కలుపుతున్నాం అంతే. ఇలా కలుపుకోవడం వల్ల బీట్రూట్ యొక్క ఫ్లేవర్ అనేది దోశ పిండిలో కలుస్తుంది. ఇదే పిండిలో మీకు కావాలంటే ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని, క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇలా ఒక ప్యాన్ తీసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని దోశలాగా వేసుకుంటున్నాను. ఈ బీట్రూట్ దోశ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ దోశ వేసుకునేటప్పుడు చక్కగా సన్నగా వేసుకోండి. అప్పుడు క్రిస్పీగా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం ఈ దోశ పిండిలో బీట్రూట్ జ్యూస్ని కలుపుతున్నాం కాబట్టి క్యాలరీస్ అండ్ ఫ్యాట్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకని డైట్ చేసే వాళ్ళకైతే ఇది బ్రేక్ఫాస్ట్ గా చాలా మంచి ఆప్షన్. అలాగే బ్లడ్ ప్రెషర్ ని కూడా చక్కగా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఓవరాల్ గా బీట్రూట్ దోశ అనేది మన హెల్త్ కి చాలా మంచిది. ఖచ్చితంగా కుదిరినప్పుడు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఇదే మన బీట్రూట్ దోశ. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా మీరు వేసుకునే దోశలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ దోశలోకి ఏ పచ్చడైనా పర్ఫెక్ట్ కోంబోగా ఉంటుంది. దీని టేస్ట్ వచ్చేసరికి ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ దోశని ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.